హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ వెహికల్ అయితే చూసారు కదా, ఎగ్జాక్ట్గా ఒక 10 months బ్యాక్ ఈ వెహికల్ గురించి మనం ఒక రీల్ అయితే పోస్ట్ చేసాము. సో పోస్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 30 లక్షల మందికి పైగా ఆ రీల్ని అయితే వాచ్ చేశారు. వాచ్ చేసిన తర్వాత కొన్ని వేలల్లో కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. మోస్ట్ మనకి కామెంట్స్ ఏమొస్తున్నాయంటే బ్యాటరీ వారంటీ ఏంటి, బ్యాటరీ ఏం యూజ్ చేస్తున్నారు, ఎంత రేంజ్ ఆఫర్ చేస్తున్నారు, ఛార్జింగ్ సమయం ఎంత పడుతుంది, ప్రైస్ ఎంత, సో లోపల స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఎంతమంది కూర్చోవచ్చు, ఇవన్నీ చాలామంది అయితే అడిగారు అనమాట. సో అప్పుడు మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియదు, ఎందుకంటే మనం అప్పుడు చూసింది ఆటోమొబైల్ ఎక్స్పోలో అనమాట. బట్ ఇప్పుడు డైరెక్ట్గా నేను మీ ముందుకి వెహికల్ని తీసుకొచ్చేసాను. ఇదే మనకి ఈకా నుంచి ఈకా 6S అనే ఒక మోడల్ అనమాట. ఇది మనకి 6 సంవత్సరాల వారంటీతో ప్రొవైడ్ చేస్తున్నారు. 1,50,000 కిలోమీటర్స్ అనమాట, విచ్ ఇస్ ఫస్ట్ అనమాట. ఏది ముందైతే అది వారంటీ అయితే మనకి వర్తిస్తూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పుడు మనకి 6+1 అంటే 7 మెంబర్స్కి అయితే వస్తుంది. 6 passengers 1 driver అనమాట. సో ఇది వచ్చేటప్పటికి మీకు 175 కిలోమీటర్లు 175 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీరు కనుక ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే మీరు 16 amp ఛార్జర్తో కూడా మీరు దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. దీనికి కానీ మీకు 5 hours టైం అయితే తీసుకుంటుంది. దీంతో పాటుగా మీరు ఫాస్ట్ ఛార్జింగ్, DC ఫాస్ట్ ఛార్జింగ్ కనుక చేసుకోవాలి అనుకుంటే మీకు 2 hours ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో లోపల ఇంటీరియర్ ఎలా ఉంది అండ్ సీటింగ్ కంఫర్టబిలిటీ ఎలా ఉంది, సీట్ డిజైనింగ్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అయితే మనము మాట్లాడుకుందాము. వచ్చేయండి గైస్. ఫస్ట్ దీని యొక్క ఓవర్వ్యూ అయితే చూడండి. ఓవర్వ్యూ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక బ్రాండింగ్ మీకు ఫ్రంట్లో కానీ సైడ్ కానీ అండ్ బ్యాక్ సైడ్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కానీ చూసుకున్నట్లయితే మీకు 192 mm వరకు మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైర్స్ వచ్చేటప్పటికి మీకు MRF టైర్స్ అయితే ఇచ్చారనమాట. సో ఈ MRF టైర్స్ కూడా మీకు 120/80 12 inches వీల్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఇది వెహికల్ చూడగానే మీకు చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఒక 4-wheeler వెహికల్ అయితే అనుకుంటారు. బట్ ఇది మనకి ఒక 3-wheeler వెహికల్ అనమాట. సో ఫ్రంట్లో మనకి కేవలం ఒకే ఒక వీల్ వస్తుంది. సో మన నార్మల్ ఆటో ఏదైతే ఉంటుందో పాసింజర్ ఆటో, సేమ్ ఆటో, కాకపోతే దాంట్లో మీకు తక్కువ మంది ఎక్కుతారు, అంటే 3+1 అయితే ఉంటుంది కదా. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 6+1 అయితే ఉంటుంది. దీంట్లో బాగా నాకు నచ్చిన అంశం ఏంటి అంటే మనం ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా ఎక్కేయచ్చు. అది డ్రైవర్ అవ్వచ్చు, ప్యాసింజర్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, మనం ఒకవేళ డ్రైవర్ ఎక్కాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఫుట్ ఇలా పెట్టేసి మనము ఈజీగా అయితే ఎక్కేయచ్చు అనమాట. సో ఇట్లా మనకి లాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇట్లా ఎక్కి మనం కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సో ఈ కంఫర్ట్ చూడండి, మీరు ఒకవేళ ఎంత బల్కీ పర్సన్ అయినా సరే మీకు కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సరే డ్రైవర్కి మాత్రమే అలా ఇచ్చారంటే కాదు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో సైడ్ చూసుకోండి, మీకు కింద కూడా పెడల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు ఎక్కేటప్పుడు ప్యాసింజర్స్ కూడా ఇలా పట్టుకొని ఇలా అయితే లెగ్ అయితే పెట్టి ఎక్కొచ్చు అనమాట. ఇది మాత్రమే కాదు, ఇక్కడ మీరు ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా ఎక్కుతున్నారు అనుకోండి ప్యాసింజర్స్, ఇది పట్టుకొని ఎక్కొచ్చు అనమాట. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ అయితే మీకు 2 అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి పట్టుకొని మీరు ఇట్లా హోల్డ్ అయితే చేయొచ్చు అనమాట. హోల్డ్ చేసి కింద లెగ్ అయితే ఇలా ప్లేస్ చేసి అప్పుడు మీరైతే లోపలికి వెళ్ళొచ్చు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఒకసారి స్పేస్ చూపిస్తా చూడండి. సెక్యూరిటీ పరంగా మీకు ఒకవేళ పిల్లలు ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళకి డోర్ ఓపెన్ అవ్వకుండా ఇక్కడ లాక్ అయితే ఉంటుందన్నమాట. ఈ లాక్ని అయితే మనం పెట్టేయచ్చు. అండ్ లోపలికి వెళ్ళిపోయామనుకోండి, ఫస్ట్ మనము బ్యాక్ రో కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ రోలో వచ్చేటప్పటికి మనకి 3 సీటింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి 3 అనమాట, 3+2 అండ్ ఇక్కడ మనకు ఒక సింగిల్ సీట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మనకి ఇక్కడ 6 అయితే అయ్యాయి, 6+1. సో మనకి మొత్తం 7 అనమాట. 6+1తో వస్తుంది. అంతేకాదు మనం ఉన్నప్పుడు ఆఫ్ రోడింగ్ లాంటి కొన్ని గతుకులు వస్తూ ఉంటాయి, అందరికీ తెలిసిన విషయం ఆటో అనగానే. సో ఇప్పుడు దానికోసం వీళ్ళు ఏం చేశారంటే పైన మీకు హోల్డింగ్స్ అయితే ఇచ్చారనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇట్లా అయితే మీరు పట్టుకోవచ్చు అనమాట. పట్టుకొని చాలా ఆరామ్స్ అయితే వెళ్ళిపోవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ లోపల మీరు ఒకసారి స్పేస్ చూడండి, మీకు స్పేస్ చూపిస్తాను. స్పేస్ అయితే మాత్రం అసలు చాలా హ్యూజ్ స్పేస్ అయితే ఉంది. ఇది మాత్రమే కాదు, జస్ట్ మీరు బ్యాక్ సైడ్కి వచ్చేయండి ఇలా. సో ఇలా మనం బ్యాక్ సైడ్కి వచ్చేస్తే సో మీకు ఇక్కడ కూడా మీరు ఒకవేళ ఏదైనా బ్యాగ్స్ అలాంటివి ఏమైనా ప్లేస్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ కూడా మనకి ఇక్కడ స్పేస్ అయితే ఇచ్చారు. దాంతోపాటు మీకు ఇక్కడ స్టెప్ని అయితే కనిపిస్తూ ఉంటుంది. రెడీగా అయితే ఫైర్ సేఫ్టీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హ్యూజ్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా బూట్ అనేది చాలా హ్యూజ్ స్పేస్ అయితే ఉంది. మీరు దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాదు ఆటోలో వెళ్తున్నప్పుడు మనకి దుమ్ము, ధూళి, వర్షం ఇలా మనకి చాలా వస్తూ ఉంటాయి కదా. అలాంటి సమయంలో మనము జస్ట్ వీటిని ఇలా డౌన్ చేసుకుంటే చాలు. సో ఇలా డౌన్ చేసుకున్నాం అనుకోండి, సో ఇలా మనకి ప్రొటెక్టర్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఈ ప్రొటెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి దుమ్ము, ధూళి నుంచి కానివ్వండి, వర్షం వస్తున్నప్పుడు వర్షం నుంచి కానివ్వండి, సో వీటి నుంచి కూడా మనల్ని చాలా వరకు ప్రొటెక్ట్ అయితే చేస్తాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో జస్ట్ మీరు అలా అంటే చాలు,
సో ఇలా అయితే మారిపోతుంది అనమాట. కంప్లీట్గా చూడండి మీకు వెహికల్ అయితే ఇప్పుడు చూడడానికి ఎలా ఉందో, ఒక పెద్ద మీకు ఎస్యూవీ వెహికల్ ఎలా ఉంటుందో చూడడానికి అలా అయితే కనిపిస్తూ ఉంటుంది. చెప్పాలంటే ఒక వ్యాన్లా ఉంటుంది మీకు చూడడానికి. అండ్ ఇక్కడ మీకు ఏదైతే ఛార్జింగ్ ఉందో ఛార్జింగ్ సాకెట్ ఎక్కడైతే కనిపిస్తూ ఉంటుంది అక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది మనకి ఛార్జింగ్ సాకెట్ అనమాట. ఇక్కడ మనకి క్లియర్గా రాస్తున్నారు ఇక భారత్కి ఈవీసీవీ అని అయితే మనకి అక్కడ మెన్షన్ చేస్తున్నారు అనమాట. టైర్స్ అన్నీ కూడా మీకు సేమ్ సైజులోనే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అందులో మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. దీని బ్రేక్స్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఫ్రంట్లో వచ్చేటప్పటికి డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీరు ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఏదైతే లైటింగ్ చూస్తున్నారో ఇక్కడ లైటింగ్ అయితే చూసుకోవచ్చు. ఈ లైటింగ్ కానీ అలాగే మీకు బ్యాక్ సైడ్ వచ్చే లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఎల్ఈడి లైటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు వైపర్ కూడా ఇక్కడ వైపర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు విండ్ షీల్డ్ చూడొచ్చు. విండ్ షీల్డ్ అయితే మీకు లార్జ్ విండ్ షీల్డ్ అయితే ఉంటుంది అనమాట. మీకు విజిబిలిటీలో మాత్రం అసలు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు అటు సైడ్ ఇటు సైడ్ మిర్రర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా చాలా పెద్ద మిర్రర్స్. మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా విజిబిలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్లీ మీకు ఇది ఒక యూనిక్ డిజైన్ అనమాట. అంటే ప్రీవియస్గా ఎప్పుడో మనం ఇలాంటి డిజైన్ చూసాము, అలాంటి డిజైన్ని మళ్ళీ యూనిక్గా మన ముందుకైతే తీసుకొస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన ప్రైస్ ఇంకా డిస్క్లోజ్ అయితే చేయలేదు. సో ప్రైస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిస్తే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక చాలా మందికి ఉన్న డౌట్ వీటిలో సస్పెన్షన్స్ ఏవి యూజ్ చేశారు అంటే, సో ఏదైతే మనం బ్యాక్ సైడ్ చూస్తున్నామో సో ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సస్పెన్షన్ షాక్ అబ్జర్వర్ విత్ టార్షన్ బార్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఫ్రంట్ వచ్చేటప్పుడు మనకి డ్యూయల్ హెలికల్ విత్ డాంపర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో సస్పెన్షన్ మాత్రం మీకు చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా అయితే వెళ్తుంది అనమాట. చాలా మంది ఈ ఈవీ వెహికల్స్ మనం ఏదైనా ఆఫ్ రోడ్ చేస్తూ ఉన్నప్పుడు డమా డమా అని మనకి సౌండ్ వస్తూ ఉంటుంది. సో అలాంటి సౌండ్స్ అయితే ఏం లేవు, చాలా ఫిట్ అండ్ ఫినిష్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. అండ్ గ్రాఫికల్ డిజైన్ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా డిజైన్ చూసుకోవచ్చు, మీరు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. మెయిన్లీ చాలా లార్జ్ వెహికల్ లాగా, ఒక లార్జ్ క్యాంపింగ్ వ్యాన్ ఏ విధంగా ఉంటుందో చూడడానికి మీకు ఆ లుక్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. సో క్యాబిన్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి మనము ఆన్ చేసి అయితే చూద్దాం. సో ఇక్కడ మనము ఆన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఎస్ఓసి కనిపిస్తూ ఉంటుంది, స్టేట్ ఆఫ్ ఛార్జింగ్ అనమాట. అలాగే మీకు ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ రేంజ్ ఉంది ఏంటి అనేది రిమైనింగ్ కూడా మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అలాగే మీకు టెంపరేచర్ కానివ్వండి, అండ్ ఓడోమీటర్ కానివ్వండి, స్పీడోమీటర్ కానివ్వండి, నార్మల్ టెంపరేచర్ కానివ్వండి, అలాగే బ్రేక్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి మనకి దీంట్లో బాగా నచ్చే అంశం ఏంటి అంటే రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో రెగ్యులర్గా మనము దీన్ని ప్యాసింజర్స్ కోసం సిటీ రైడ్స్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో బ్రేక్స్ ఎప్పుడైతే మనం అప్లై చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనకి ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా బ్యాటరీ కూడా ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మనకి మోర్ మైలేజ్ ఎఫిషియన్సీ అయితే వస్తుంది అనమాట. సో రేంజ్ అనేది మనకి ఎక్కువ రావడానికి ఇది చాలా బాగా అయితే హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అంతా బాగానే ఉంది. మరి దీని యొక్క టాప్ స్పీడ్ ఎంత అంటే, దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేటప్పుడు మనకి 49 km/h అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క పీక్ పవర్ వచ్చేటప్పుడు మనకి 10 kW అయితే ఉంటుంది. అండ్ పీక్ టార్క్ వచ్చేటప్పటికి 65 Nm ఆఫ్ టార్క్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్కసారి మనం దీన్ని టర్న్ చేయాలి అంటే మనకి 4.5 meters అయితే రేడియస్ టర్నింగ్ అయితే తీసుకుంటుంది. అండ్ ఇక్కడ మీరు బటన్స్ అయితే చూడొచ్చు. సో వైపర్కి సంబంధించిన బటన్స్ అండ్ హజార్డ్ బటన్స్. సో ఇలాగే మీకు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే మీకు పీడీ ఛార్జర్ ఇచ్చారు, అంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఏదైతే ఉందో సో ఈ పీడీ ఛార్జర్ ఇచ్చారు. అలాగే క్యూసీకి సంబంధించినటువంటి 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ యూఎస్బీ కేబుల్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకి. సో ఇక్కడ మీరు మోడ్స్ కూడా చూసుకోవచ్చు. మోడ్స్ వచ్చేటప్పటికి మీకు రివర్స్ మోడ్, న్యూట్రల్ మోడ్, అలాగే డ్రైవింగ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అనేసి మీకు కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈవెన్ మీరు రివర్స్ కూడా మన నార్మల్ ఆటో ఏ విధంగా అయితే మీరు రివర్స్ చేసుకుంటూ ఉంటారు, సేమ్ అదే విధంగా మీరు ఇక్కడ రివర్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా ఎప్పుడైనా మనం ఒకవేళ జీపీఎస్ ఆన్ చేసుకోవాలనుకుంటున్నాము, లేదంటే మనం మొబైల్ ఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే మనకి హోల్డర్ కూడా మనం ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీకు హోల్డర్ కూడా బై డిఫాల్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీరు ఇక్కడ వాటర్ బాటిల్ కూడా క్యారీ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 2 పెడల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు 2 పెడల్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ 2 పెడల్స్లో ఒకటి వచ్చేటప్పటికి మనకి బ్రేక్, ఒకటి వచ్చేటప్పటికి యాక్సెలరేటర్. ఇది వచ్చేటప్పటికి బ్రేక్ అనమాట, ఇది వచ్చేటప్పటికి మనకి యాక్సెలరేటర్ అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఆప్షన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఏదైతే డ్రైవర్ సీట్ ఉందో డ్రైవర్ కి రైట్ సైడ్ లో మీకు హ్యాండ్ బ్రేక్ ఆప్షన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అర్థమైంది, చాలా మంది అన్ని విన్నారు, కాకపోతే బ్యాటరీ కెపాసిటీ ఎంత అని చెప్పలేదనే కదా. బ్యాటరీ వచ్చేటప్పుడు మనకి ఎల్ఎఫ్పి బ్యాటరీ, లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ, 16.1 kWh బ్యాటరీ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక మీకు ఓవరాల్ క్యాబిన్ అయితే మాత్రం చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. మీకు మెయిన్ ఇక్కడ మనం మాట్లాడుకోవాలి దీని యొక్క స్పేస్ గురించి. ఇది నేను కూర్చోండేది డ్రైవర్ సీట్ కదా. సో ఈ డ్రైవర్ సీట్ కి మీకు ఇక్కడ చూడండి ఎంత స్పేస్ ఉందో. దీంతో పాటు ఇక్కడ కో ప్యాసింజర్ కి సంబంధించిన సీట్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎంత పెద్ద వాళ్ళైనా
అంటే ఎంత లావు ఉన్నా సరే, ఎంత బల్క్ ఉన్నా సరే మీరు ఇక్కడైతే చాలా ఈజీగా అయితే కూర్చోవచ్చు అనమాట. స్పేస్ అయితే చాలా ఉంటుంది. ఈవెన్ మీకు లెగ్ రూమ్ కూడా మీకు చాలా మంచి లెగ్ రూమ్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ బ్యాక్ సైడ్కి వెళ్తే, సో బ్యాక్ సైడ్ చూడండి ఓన్లీ 2 ప్యాసింజర్స్ అనమాట. 2 ప్యాసింజర్స్, అది 3 ప్యాసింజర్స్ ఉన్నట్టు చాలా పెద్ద సీట్ అయితే ఉంది. అండ్ లెగ్ రూమ్ కూడా మీకు చాలా మంచిగా ఉంటుంది. అండ్ మీకు ఎక్కుతున్నప్పుడు కూడా నార్మల్ ఆటో లాగా మీకు కొంచెం ఇబ్బంది లేకుండా చాలా మంచి స్పేస్ అయితే ఇచ్చారు. ఈవెన్ మీకు బ్యాక్ సైడ్కి వెళ్దాం ఇప్పుడు మనం. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ అనమాట కంప్లీట్. ఈ చూడగానే మీకు ఒక నలుగురు కూర్చోవచ్చు, అంత పెద్దది అయితే ఉంటుంది. కాకపోతే మనకి ముగ్గురు ఎఫిషియన్సీగా కూర్చోడానికి అయితే మనకి చాలా మంచిగా ఉంటుంది అనమాట. చాలా ఫ్రీగా అయితే కూర్చోవచ్చు. కూర్చున్న తర్వాత మనం పట్టుకోవడానికి కూడా మనకి ఈ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఎక్కేటప్పుడు కూడా మనకి గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు. సో ఏదైతే మనకి ఈ సేఫ్టీ ఉందో, సో ఈ సేఫ్టీ ప్రొవైడర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మనకి ఎండకు కానీ, దుమ్ముకు కానీ, వానకు కానీ, సో ఎలాంటి దానికి మనము ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. అన్నీ కూడా మనకి ప్రీ లోడెడ్గా అయితే వచ్చేస్తాయి. ఇక దీని బ్యాటరీ ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది అని అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది మనకి దీని యొక్క బ్యాటరీ ప్లేస్మెంట్ అనమాట. ప్లేస్మెంట్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకవేళ మనం నైట్ అయింది అనుకోండి, ప్యాసింజర్స్ దగ్గర నుంచి మనీ తీసుకుంటాం, అట్లాంటప్పుడు లోపల మనకి స్పేస్ లో ఏదైనా లగేజ్ తీసుకుంటూ ఉంటాం, మనకి లోపల లైటింగ్ కావాలి కదా, అందుకోసమే మనకి ఇక్కడ 2 లైటింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి క్యాబిన్ లైటింగ్స్ అయితే ఉన్నాయి, ఎల్ఈడి క్యాబిన్ లైటింగ్స్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఎల్ఈడి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మాన్యువల్గా ఆన్ అయితే చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ మీకు ఇక్కడ కూడా ఒక ఎల్ఈడి అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ ఫ్రంట్ కూడా షీల్డ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరు ఒకవేళ ఎండ పడినప్పుడైనా సరే వీటిని కిందకి దించుకోవచ్చు. సో ఎండ లేకుండా హ్యాపీగా మనము జర్నీ అయితే చేయొచ్చు అనమాట. అండ్ మీకు రేర్ విజిబిలిటీ కోసం ఇక్కడ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటుగా 2 బోత్ సైడ్ మిర్రర్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 మిర్రర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలాగే ఏ టైర్కి ఎంత ప్రెషర్ మెయింటైన్ చేయాలని మనకి ఇక్కడ ప్రెషింగ్ టైర్ ఇన్ఫర్మేషన్ బోర్డు కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్ లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గ్లో బాక్స్ ఉంటుంది. మనం ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా క్యారీ చేసుకోవాలనుకుంటే దీనిలో పెట్టుకొని క్యారీ అయితే చేసుకోవచ్చు. మరి ఇది ఇప్పుడు ఎక్కడ అవైలబుల్ ఉంది అని అంటే ప్రెసెంట్ విజయవాడలోని ఆర్ఆర్ ఆటోమోటివ్స్ లో అయితే ఇది ప్రెసెంట్ అవైలబుల్ అయితే ఉంది. ఎక్స్క్లూజివ్ మీకు ఈకా షోరూమ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు లోడర్స్ కూడా దొరుకుతాయి. సో ఒకసారి విజిట్ చేయండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అయితే ఉంటాయి. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు.